యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి థియరీ ఆర్ ఓవర్ వ్యూ అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి ఓకే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కి సంబంధించిన ఫుల్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి క్లియర్ గా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిందమ్మా? సర్వర్ యాక్సెస్ ఇన్స్టలేషన్ అయిపోయిందా? ప్రసాద్, లావణ్య, Yes, sir. క్లియరా? Yes, sir. Yes, sir. యా దుర్గా, మీరుమా, శంకర్, స్వప్న, Yes, sir. యా గుడ్ గైస్. Yes, sir. Yes, sir. ఎస్ మా గుడ్. సో టుడే మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఓకే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే సో ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే మనము ఎస్ఏపికి సంబంధించి చూసుకుంటే ఈ ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో చాలా 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 ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను గ్రూప్ లో అప్లోడ్ చేశాను, అది డౌన్లోడ్ చేసుకుంటే. ఓకే సో ఈ రోజు మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే సో ఎస్ఏపి మీకు ఎలా ఉంటుంది స్క్రీన్ మీద? ఆల్రెడీ మీరు ఇన్స్టలేషన్ అయిన తర్వాత మీకంటూ సపరేట్ గా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది. ఇలా మనకి ఐకాన్ ఈ విధంగా చూపిస్తుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి సర్వర్ యాక్సెస్ అనేది చూపిస్తుంది. దాని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్ సపరేట్ గా మీకు ఆయన ఇచ్చి ఉంటారు. తర్వాత పాస్వర్డ్ కూడా మీరు సపరేట్ గా అనేది మీ ఓన్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఇలా డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. సో నిన్న ఈ స్క్రీన్ గురించి మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో దీన్ని మన కమాండ్ ఫిల్ అంటారు, దీన్ని మెనూ బార్ అని చెప్తాం. ఓకే సో ఇక్కడ మనకు మెయిన్ గా ఉపయోగపడే థింగ్స్ మనం చూసుకుంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఎస్ఏపి ఆర్ఓ స్క్రీన్, అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే 2 టైప్ స్క్రీన్స్ లో మనకి నావిగేషన్ పాత్ ద్వారా వెళ్తాం. ఒకటి ఎండ్ యూజర్ స్క్రీన్, అంటే డైరెక్ట్ గా టీ కోడ్స్ ఉపయోగించి మనము చేస్తాం కాన్ఫిగరేషన్ అనేది. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే స్లాష్ ఎన్ అంటే మనకి బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. స్లాష్ ఎన్ ఇచ్చేసి ఒక స్క్రీన్ నుంచి మరో స్క్రీన్ లోకి వెళ్ళాలంటే మనం దానికి రిలేటెడ్ స్క్రీన్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే ఇక్కడ ఉన్న 11 సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ పీడిఎఫ్ లో నేను 1 బై 1 మీకు ఇచ్చి ఉంటాను. సో అది మీరు చూసుకోవాలి. ఫస్ట్ చూడండి, OX15 SPRO ఇమేజ్ రెఫరెన్స్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ కంపెనీ. ఇక్కడ ఇవ్వండి SPRO ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్. ఇక్కడ నావిగేషన్ పాత్ ఇలా డెల్టా గుర్తున్నాయి కదమ్మా, ఇలా ఉన్నాయంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉంటాయని అర్థం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో వీటికి సంబంధించిన టీ కోడ్స్ మనకు కనిపించాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, డాక్యుమెంట్, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే ఈ లాస్ట్ లో 4 డిజిట్ మనకి టీ కోడ్స్ అనేది ఉంటాయి. ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ప్లస్ సింబల్ ఇవ్వండి, డిఫైన్ కంపెనీలోకి వెళ్తున్నాం. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఎవరిటండి? మీకులాగా సర్వర్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కొన్ని వేల మంది కంపెనీ కోడ్స్ ఉంటాయి. మీకు ఏదైనా ఎలా చేయాలో తెలియదు, ఇక్కడ ఎవరిదైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో కంపెనీ అంటే ఏంటి, కంపెనీ నేమ్ ఏంటి, స్ట్రీట్ ఏంటి, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. చూసుకొని మీరు ఓన్గా మీ కంపెనీని క్రియేట్ చేసుకోవచ్చు. అలా సర్వర్లో మనకు ఆప్షన్ ఉంటుంది. అదే మీరు ఆఫ్లైన్ సర్వర్ తీసుకున్నారనుకోండి, మీకు ఏం చేయాలనేది మీకు తెలియదు, డైరెక్ట్గా మీరు ఓన్గా చేయాల్సిందే. సో ఇక్కడ బ్యాక్ రావాలంటే గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. న్యూ ఎంట్రీస్. ఓకే మీరు చెప్పండి అమ్మా, మార్కెట్లో టాటా, రిలయన్స్ ఈ కంపెనీస్ అందరు స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి. కియా, టాటా ఇవి కాకుండా డొడ్లా, ఓకేనా, హెరిటేజ్ ఇలాంటివి కాకుండా
ఏదైనా కొత్త కంపెనీ టెస్లా ఓకే. ఇలాంటివి కాకుండా ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి చూద్దాం. ఎనీవన్? చెప్పొచ్చుమా ఎవరైనా? చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెప్పండి ఏమైనా మీకు తెలిసినటివి. కార్ల కంపెనీలు, బైకుల కంపెనీలు, ఓకే. మిల్క్ కంపెనీలు ఇవి ఉంటాయి కదా! అలాంటివి చెప్పండి చూద్దాం. ఏమైనా మీకు తెలిసినటివి. విజయ డైరీ సార్. ఏదిమా? విజయ డైరీ. విజయ డైరీ. ఓకే. ఇంకా విజయ డైరీ కాకుండా ఇంకా? ఇంకా ఏమైనా? కొత్తటేమైనా? పవర్ పయోనీర్స్. పవర్ పయోనీర్స్. పవర్ పయానసా? ఓకే. అవును ఇంకా? సార్. ఏదైనా కొత్త అందరికి తెలిసేది ఏదైనా చెప్పండి. అందరికీ తెలిసేది. వివో, ఓపో ఇలా సామ్‌సంగ్ ఇలాంటివి అందరూ స్టూడెంట్స్ ప్రాక్టీస్ జేసింటారు. కానీ కొత్తగా ఉండేది ఏదైనా చెప్పండి. కొత్తగా. ఎందుకంటే కొన్ని వేల మంది టాటా కంపెనీ యూజ్ జేసింటారు. రిలయన్స్ యూజ్ జేసింటారు. బజాజ్ యూజ్ జేసింటారు. వివో, ఓపో అందరూ తీసుకుంటారు. డిటిడిసి కొరియర్ సార్. డిటిడిసినా? ఓకే. ఆ! ఆ. ఓకే. వెరీ గుడ్. ఇంకా? ఇంకా ఏమైనా? ఇంకా ఏమైనా? కొంచెం అందరికి కొంచెం బాగా గుర్తుండేది ఏదైనా చెప్పండి. ఓకే. మీకు నవత ట్రాన్స్‌పోర్ట్ సార్. ప్రెస్టేజ్. చెప్పండి. నవత ట్రాన్స్‌పోర్ట్. ఓకే. బిస్కెట్స్ కంపెనీ చెప్పండి ఏదైనా? బిస్కెట్స్. ఆ? బిస్కెట్స్ కంపెనీ చెప్పండి. ఏదైనా ఇంకా కూల్ డ్రింక్స్ సంబంధించిన కంపెనీస్ చెప్పండి. ఆ? చెప్పండి చాలా హిందుస్థాన్ యూనిబిక్ కోకో కోలా ఏదిమా? సార్. వెస్టేజ్. హిందుస్థాన్ కోకో కోలా. యూనిబిక్ ఏదిమా? సార్. అందరికి అర్థమైంది. బ్రిటానియా బ్రిటానియానా? సార్. హిందుస్థాన్ కోకో కోలా సార్. హిందుస్థాన్ కోకో కోలా. కోకో కోలా చాలా మంది చేస్తుంటారు. చూద్దాం. కోకో కోలా. మాక్సిమం 6 డిజిట్స్ మా. 4 డిజిట్ లేదా 6 డిజిట్ ఉంటది. ఓకే. చూడడానికి ఇదైతే అంతగా అనిపించదు. మజా మజా ఓకే. 7 అప్ చూద్దాం. హ్మ్. ఇంకా ఇంకా చెప్పండి ఏవైనా. ఓకే. బ్రిటానియా ఏదైనా చెప్పండి. ఏది మ్యానుఫ్యాక్చర్ దొడ్ల డైరీ సార్. దొడ్లో దొడ్ల చాలా మంది డైరీ. తీసుకుంటారమ్మా. మినిమం 10 కంపెనీ కూడా తెలిసినట్టు లేవా మీకు ఇండస్ట్రీస్ లో? డెల్ కంపెనీ. ఏదైనా చూడడానికి కొంచెం మంచిగా అనిపించాలా. ఐబిఎం ఇవన్నీ తీసుకొని ఉంటారు చాలా మంది. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, అసెంచర్, బాటా బాటా తీసుకుందామా? ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా అందరు తీసుకొని ఉంటారు. లైక్ మీషో సార్. మీషోనా, అమెజాన్, మీషో కూడా తీసుకుని ఉంటారమ్మా. లైక్ ఫేస్బుక్ ఏదైనా కొంచెము కొత్తది తీసుకుందాం. వాల్మార్ట్ వాల్మార్ట్ చూద్దాం. ఇది ఎవరు మైక్రోమాక్స్. టచ్ చేస్తున్నారు? వాల్మార్ట్ వాల్మార్ట్ అని ఇచ్చాను అంటే ఇంకా ఆడికే తీసుకుంటుంది నెంబరు, అంతకు మించి తీసుకోదు. ఓకే. ఇది చూద్దాం ఎవరైనా తీసుకున్నారమ్మా. వాల్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. గ్రూప్ ఆఫ్ కంపెనీ అమ్మా. టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాని అండర్లో చాలా ఉంటాయి. ఇక్కడ వాల్మార్ట్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ తీసుకుంటున్నా. ఓకే. స్ట్రీట్ ఎస్ఆర్ నగర్. పిఓ నెంబర్ సేమ్. సిటీ హైదరాబాద్. సార్ ఒకసారి తీసుకుంటే ఆ పేరుతో రాదు. రాదా సార్? ఏదైనా 1నో 2నో ఏదైనా పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను తీసుకున్నాను. ఇదే పేరే మీకు రాదు. వాల్మార్ట్, వాల్మార్ అని ఉంది. మీరు వాల్ ఓకే. MA2, వాల్ MA3 అట్లా పెట్టుకోవాలా. ఒక్క అక్షరమన్నా మారాలా. స్పెల్లింగ్ మిస్టేక్ అన్నా ఉండాలా. ఓకే. కంట్రీ అంటే ఓకే. ఓకే ఐఎన్, సార్. లాంగ్వేజెస్ అంటే ఓకే సార్. ఈఎన్, కరెన్సీ అంటే ఐఆర్. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నా. ఇది ఎవరైనా తీసుకుని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. ఎంటర్. ఎవరు తీసుకోలేమ్మా. ఓకే. సేవ్ చేయండి. పైన సేవ్ చూడండి. దిస్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి క్రియేట్ రిక్వెస్ట్. ఏం తీసుకోవాలి ఇక్కడ? డిఫైన్ కంపెనీ ఫస్ట్. ఇలా మీరు ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోండి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. డిఫైన్ కంపెనీ ఫర్ వాల్మార్ట్.
సేవ్ చేయండి. ఇప్పటికి చూసిందా ఇక్కడ డిఫైన్ కంపెనీ ఫర్ వాల్మార్ట్ వచ్చిందా? గ్రీన్ టిక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. కింద చూడండి, డేటా వాస్ సేవ్. ఓకే, వాల్మార్ట్ ఎస్ఆర్ నగర్లో ఉంది, హైదరాబాద్లో. ఇక్కడ మీరు రాసుకోవాలి ఏం గ్రూప్ ఆఫ్ కంపెనీ పెట్టావు అనేసి. ఓకే, తర్వాత ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు టాటా ఉంది, ఎగ్జాంపుల్ టాటా ఉంది, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా సాల్ట్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికామ్ అనేది కంపెనీ కోడ్. ఇక్కడ ఉన్న 6 కంపెనీ కోడ్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు సపరేట్గా. దేనికి అది సపరేట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే వాల్మార్ట్ కింద ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అనేది మీ చాయిస్, మీరు ఏ పేరుతోనే పెట్టుకోవచ్చు. బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ చూడండి పీడిఎఫ్లో ఉంటుంది మీకు నీట్గా. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను. ఫస్ట్ అయిపోయిందా? నెక్స్ట్ సెకండ్ దగ్గర అండి, మ్యాటర్ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. సెకండ్ చూడండి, ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్. బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ బ్యాక్ రావాలంటే గ్రీన్ టిక్, బ్యాక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ దాని కిందనే ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, పైదో కిందిదో ఏదో ఒకటి తీసుకోండి, ప్రాబ్లం లేదు. న్యూ ఎంట్రీస్ ఇలా వస్తుంది. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు వేరు, కంపెనీ కోడ్ పేరు వేరు, రెండు సేమ్ ఉండవు. ఓకే, ఇప్పుడు వాల్మార్ట్ అండర్లో మీకు సంబంధించి వాల్మార్ట్ టెలికమ్యూనికేషన్, వాల్మార్ట్ సాల్ట్, వాల్మార్ట్ ప్లే, వాల్మార్ట్ జుడియో, ఇలా రకరకాల పేరు ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మీరు 3 డిజిట్ నెంబర్ అయినా తీసుకోవచ్చు, మా టెక్స్టే తీసుకోవాలని ఏం లేదు, నెంబర్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను వాల్1 అని పెడతా, వాల్1. సో ఇక్కడ వచ్చేసి వాల్మార్ట్, గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు వచ్చేసి వాల్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. అదే కంపెనీ కోడ్ వచ్చేసి వాల్మార్ట్ టెలికమ్యూనికేషన్ లేదంటే టెలికామ్ అని పెడతా, వాల్మార్ట్ టెలికామ్. ఇది ఒక కంపెనీ కోడ్. ఓకే, ఇది ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉంది? ఇది బేగంపేటలో ఉంది. కంట్రీ ఐఎన్, కరెన్సీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఐఎన్. మీరు పక్కన డ్రాగ్ చేసినప్పుడు చూపిస్తాయమ్మా, మళ్ళీ మీరు సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా ఇస్తున్నాను. ఓకే, ఇది ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది, అదే ఎవరు తీసుకోకుంటే సేవ్ అవుతుంది. సేవ్ చేయండి పైన. ఓకే, ఎవరు తీసుకోలేదు, కొంచెం ఇది పక్కకు డ్రాగ్ చేయండి, కంపెనీ తీసుకోండి. ఇక్కడ సేమ్ అక్కడ ఏదైతే టైప్ చేశారో అదే టైప్ చేయండి, వాల్మార్ట్ టెలికామ్, స్ట్రీట్ బేగంపేట్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ హైదరాబాద్, కంట్రీ ఐఎన్ఆర్, రీజన్ ఆంధ్రప్రదేశ్ అయితే 01, తెలంగాణ అయితే 36. పోస్టల్ కోడ్ సేమ్, టెలిఫోన్ నంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇలా అన్ని ఎంటర్ చేసుకోవాలి. నీ కంపెనీ డీటెయిల్స్ మరి కొంచెం నీట్గా ఇవ్వాలి, గ్రీన్ టిక్ ఇవ్వాలి. సో షార్ట్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ఏం చేశారు మీరు? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, కంట్రోల్-C, వాల్మార్ట్. ఇప్పుడు ఏం గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఏం పెట్టారు, వాల్1 అని పెట్టారు కదా, అదే పెట్టుకోవచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ కంపెనీ డైరెక్ట్గా పెట్టుకుంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. అక్కడికి 2 కంపెనీ కోడ్స్ లైక్ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. డేటా వాస్ సేవ్డ్ అంటే వాల్మార్ట్ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో నేను వాల్1 అని ఒక కంపెనీ కోడ్ చేశాను. ఇప్పుడు నువ్వు వాల్2 అని కూడా చేయొచ్చు, నీ చాయిస్. ఇంకొకటి చేసుకుంటావా చేసుకో, ఇక్కడ పైన నెక్స్ట్
అట్లా 100 కంపెనీ కోడ్స్ అయినా చేసుకోవచ్చు మా వాల్ 2. ఇక్కడ ఏంది ముందు వాల్మార్ట్ చేసాము, వాల్మార్ట్ టెలికాం చేసాము. ఇప్పుడు వాల్మార్ట్ ఐటీ సొల్యూషన్ చేస్తాం. ఇది సపరేట్. ఇది వచ్చేసి సిటీ కడప, కంట్రీ ఐఎన్, కరెన్సీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్. ఇది కంపెనీనా, మిస్టా ఏదైనా తీసుకోవచ్చు, మీ చాయిస్. కొంచెం పక్కకు డ్రాగ్ చేయండి, టైప్ చేయండి వాల్మార్ట్ ఐటీ సొల్యూషన్స్. స్ట్రీట్ లైక్ ఆర్కే నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ కడప, సిటీ, కంట్రీ ఐఎన్, రీజన్ 01. 01 అంటే ఆంధ్రప్రదేశ్. మొబైల్ నెంబర్ నేను చాలా మంది చెప్పింటాను కాబట్టి ఏదో ఒకటి తీసుకుందాం. మీరు ఏది నచ్చితే అది టైప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి. సేవ్ చేయండి. సార్ ఇవి స్కిప్ చేయడానికి ఉండవా సార్? మొత్తం చేయాలమ్మా, ఎంటర్ స్కిప్ చేయాలా సార్? చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ మీకు తెలియాలి కదా. ఓకే, తెలియడం కోసం రియల్ టైంలో ఒకసారి కదా చేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయరు. ఓకే, సార్. సెకండ్ కంపెనీ కోడ్ కూడా చేసుకున్నాం. అట్లా నువ్వు 10 కంపెనీ కూడా చేయొచ్చు, స్కిప్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే తెలియాలి కదా మనకి, ప్రతిదీ రాసుకోండి ఇలాగా. ఓకే, ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు ఓకే ఈ సార్. వాల్ 1 వాల్ 2 అనేది ఏ కంపెనీ అండర్ గ్రూప్ లో నడుస్తున్నాయి అని తెలియాలి కదా. వాల్మార్ట్ లో అండర్లో ఉన్నాయా, టాటా అండర్లో ఉన్నాయా, రిలయన్స్ అండర్లో ఉన్నాయని ఎలా తెలుస్తుంది? అసైన్ చేయాలి. అప్పుడు OX16 క్రియేట్ చేయాలంటే OX15. సో కంపెనీ కోడ్ కూడా OX02, OX16 అసైన్ చేయాలి. డైరెక్ట్గా టీ కూడా యూజ్ చేయొచ్చు, లేదు అంటే అసైన్ అయినా చేయొచ్చు. మీ పీడిఎఫ్లో నీట్గా ఇచ్చుంటాను. వీడియోని 1-2 సార్లు చూడాలి, నెమ్మదిగా చూడాలి. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. జస్ట్ మనకి ఎస్ఏపిలో న్యూ క్రియేషనా, అసైనా, ఇంతే, అంతకు మించి వేరే ఉండవు. ఇప్పుడు 2 చేశాను కదా, 2 కంపెనీలు చూపిస్తున్నాయి. బ్యాక్ బ్యాక్ ఇంటూ. ఇప్పుడు దీంట్లో అయిపోయినాయి కదా, బ్యాక్ వచ్చేయండి. డెఫినేషన్ కూడా బ్యాక్ వచ్చింది. ఆ డెఫినేషన్ కిందనే అసైన్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఇంటూ ఇవ్వండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, దాని అండర్లో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, దీన్ని సెలెక్ట్ చేయాలి. సో అసైన్ అన్నాం కదా, అసైన్ అంటే ఏం చేయాలి? అండర్లో పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి ఇక్కడ మన కంపెనీ కూడా ఏంటి, వాల్ 1 కదా, వాల్ 1 అని ఇవ్వండి. ఆటోమేటిక్గా నీ 2 కంపెనీ కోడ్లు వస్తాయి, బేగంపేట, కడప. ఇప్పుడు నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు ఏంటి? వాల్మార్ట్, వాల్మార్ అని టైప్ చేయండి. ఇక్కడ వాల్మార్ట్ ఆటోమేటిక్గా నువ్వు క్రియేట్ చేసిన వచ్చేస్తా బయటికి. రెండిటికి ఇచ్చాను ఆ 2 కంపెనీ కోడ్లు, వాల్ 1 వాల్ 2 2 కంపెనీ కోడ్లు గ్రూప్ ఆఫ్ కంపెనీ వాల్మార్ట్ అండర్లో నడుస్తున్నాయి. సేవ్. షార్ట్ డిస్క్రిప్షన్, కాపీ పేస్ట్ ఫర్ వాల్మార్ట్. నేను ఒకదానికి ఇస్తున్నాను, వాల్ 1 అని. ఓకే, మీరు ఒక కంపెనీనే చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. స్టార్టింగ్లో నేను 2 మీ కంపెనీలు చూపించాను ఎలా అనేసి. వాడికి 3 కాన్ఫిగరేషన్లు అయిపోయినాయి. నెక్స్ట్ కొంచెం కిందికి వచ్చేయండి. నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్. నీ వాల్మార్ట్ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి చూడండి. బిజినెస్ ఏరియాస్ OX03. బ్యాక్. మళ్ళీ ఏం చేయాలి? డెఫినేషన్లోకి వెళ్ళాలి. అసైన్మెంట్ తీసేయండి, మళ్ళీ డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, న్యూ ఎంట్రీస్. వేరే వాళ్ళకి ఉంటే కాపీ అని చేసుకోవచ్చు. ఇక్కడ వేరే వాళ్ళకి ఉన్నాయి, వీటిని ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ మనకి ఎడిట్ చేసుకోవచ్చు. 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయనుకోండి మీకు, ఇవి తీసేసి 4 డిజిట్స్తో
వాల్ 1 మీకు గుర్తుండేట్టుగా పెట్టుకోండి, మా ప్రాబ్లం లేదు. బిజినెస్ ఏరియా ఫర్ ఎస్ఆర్ నగర్, వాల్ 2 మీ ఇష్టం, నెంబర్ అయినా పెట్టుకోండి, మీ చాయిస్. ఇవే ఇవ్వాలని కాదు, గుర్తుండడానికి. మైత్రివనం, వాల్ 3, పంజాగుట్ట. ఇలా నా 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఫస్ట్ కంపెనీ అంటే వాల్ 1 అనే కంపెనీ అండర్లో ఈ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఎంటర్ ఇవ్వండి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 3. సేవ్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియా, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. వాల్ 1. ఇప్పుడు నేను గ్రూప్ అంటే కంపెనీ కోడ్ 1 చేశాను. కంపెనీ కోడ్ కూడా 3 చేయొచ్చు మా. ఓకే, అలా ఎన్ని కంపెనీస్ అయినా చేయొచ్చు. నేను ఒక కంపెనీ గురించి డిస్కస్ చేస్తున్నా. ఇప్పుడు 1 కంపెనీ కోడ్ 1 అండర్లో 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. కంపెనీ కోడ్ 3 సెకండ్ 2లో కూడా 3 కంపెనీ చేయొచ్చు మనం సపరేట్గా, వీటి అండర్లోనే. నేను ఒకదానికే ఇస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఓకేనా, బ్యాక్ వచ్చేది. నెక్స్ట్, ఇప్పుడు మెయింటైన్ కన్సాలిడేషన్ ఏరియా, ఈ మూడింటి కలిపి ఒకటి రాసుకోండి. వాల్ 1, వాల్ 2, వాల్ 3. ప్రతిదీ కూడా మీరు ఏం చేస్తే రాసుకోవాలి. టీ కోడ్ OCC1 లేదంటే మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, మూడింటి కలిపి ఒకటి. కిందనే మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. మీరు ఏ పేరైనా పెట్టుకోండి మా. నేను వాల్ 1 ఎందుకు పెడుతున్నానో గుర్తుండడానికి పెడుతున్నా. ఓకే, ప్రతి దానికి వాల్ 1 ఎందుకు పెడుతున్నా అంటే గుర్తుండడానికి. లేదు మీకు ఏదైనా వేరే ఎక్స్ట్రా పెట్టుకోండి, పెట్టుకోవచ్చు. మార్ట్ అని పెట్టుకోవచ్చు. మార్ట్ అని పెట్టుకుంటే మార్ట్ అని పెట్టుకోని చాయిస్. మూడింటి కలిపి ఒకటి. సార్ ప్రతిదానికి వాళ్ళే పెట్టుకోవాలంటే పెట్టుకోవద్దు, నీ ఇష్టం ఏదైనా పెట్టుకో. మార్ట్ అని పెట్టాను. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. బ్యాక్. ఇప్పుడు ఆ మూడింటి కలిపి ఒకటి చేసాం కదా, ఆ చేసింది ఏదైతే ఉంటుందో మార్ట్ అని, అది మళ్ళీ మూడింటికి మనము అసైన్ చేయాలి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, OBB6. అసైన్ అంటే ఎక్కడ వెళ్ళాలి, మళ్ళీ డెఫినేషన్ అండర్లో అసైన్మెంట్ ఉంటుంది, దాని అండర్లోకి వెళ్ళి ఇవ్వాలి. అసైన్ కంపెనీ కోడ్ టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఎక్కడ ఉంటాయి ఇవి? పొజిషన్లో ఉంటాయి. ఫస్ట్ బిజినెస్ ఏరియా పేరేంటి? వాల్ 1. ఆ 3 వరుసగా కనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు మార్ట్ అని చేసావు కదా, ఆ మార్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సేవ్. అక్కడికి కాన్ఫిగరేషన్స్ మనకి 6 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. దీనికి ఒక్కదానికి మాత్రం మనము టీ కోడ్ యూజ్ చేయాలి. FM_ఫంక్షన్. దీన్ని కాపీ చేస్తున్నా. దీనికి మాన్యువల్గా వెళ్ళడానికి లేదు, ఓపెన్ అవ్వదు. ఇక్కడ ఫంక్షనల్ ఏరియా ఉంది, ఓకే బిడి. ఇది ఓల్డ్ పాస్వర్డ్ టీ కోడ్, అది వర్కౌట్ కాదు. దీనికి మాత్రం టీ కోడ్ యూజ్ చేయాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. ఇలాంటి సెషన్ ఇంకొకటి రావాలంటే ఇక్కడ స్టార్ ఉంది చూడండి, న్యూ GUI, జియోగ్రాఫికల్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే న్యూ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ V, FM_ఫంక్షన్, ఎంటర్. అంటే మనకు ఫైనాన్స్ లేయర్ ఉంటుంది కదా, అది ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు మీ యొక్క బిజినెస్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, అసైన్. సో తర్వాత మన డిపార్ట్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. మనం యూనిక్గా చేసుకోవాలి. ఇక్కడ మ్యానుఫ్యాక్, ఇది చాలా మంది చేస్తుంటారు. F1 అని ఇస్తాం. ఇది న్యూ ఎంట్రీ, క్రియేట్.
మ్యానుఫ్యాక్చరింగ్ అని రాయండి. ఫైనాన్స్ లేయర్ 1/4/25, 31/3/26. దీనికి ఎలాంటి లైక్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదమ్మా. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి ఫంక్షనల్ ఏరియాకి లైక్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా అంటే అవ్వదు అని చెప్పాలి. అవుతుందంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. అవ్వదు దీనికి. సేవ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. చూడండి ఫంక్షనల్ ఏరియా మ్యాను F1 హ్యాస్ బీన్ సేవ్డ్. మళ్ళీ నెక్స్ట్ కావాలి. మ్యాను F తీసేసి సేల్స్. చాలా మంది సేల్స్ అందరూ చాలా మంది తీసుకుంటారు. మీరు సేల్స్ 333 అని ఇస్తున్నాం. యూనిక్ గా ఉండాలా. క్రియేట్ సేల్స్. సేవ్ చేయండి పైన. నెక్స్ట్ మీకు ఎన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ HR H RRR అంటే ఇంకొకటి ఎక్స్ట్రా యూనిక్ గా ఉండాలి. HR డిపార్ట్మెంట్. ఇలాగా ఎన్నైనా చేసుకోవచ్చు మా. ఓకే. నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ కదా. చూడండి ఇప్పుడు మనం ఈ స్క్రీన్ లో ఉన్నాం. మనం ఆల్రెడీ ఒక స్క్రీన్ ఓపెన్ చేసి ఉన్నాం కదా. ఆ స్క్రీన్లోకి వద్దాం. ఇక్కడ FM ఏరియా మెయింటైన్ FM ఏరియా సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్. ఇక్కడ 4 digits తో ఏదైనా చేసుకోవచ్చు. నేను మార్ 1 అని ఇచ్చాను. లేదంటే వాల్ 1 ఏదైనా ఇచ్చుకోండి మీ చాయిస్. FM ఏరియా ఫర్ పంజాగుట్ట INR. మార్ 2 FM ఏరియా ఫర్ బేగంపేట్ లేదంటే మైత్రివనం INR. మార్ 3 FM ఏరియా ఫర్ ఇంకా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు బేగంపేట్. మీకు ఎక్కడ ఏరియాస్ ఉంటే అక్కడ డిపార్ట్మెంట్స్. సేవ్. Control C కాపీ. Control V పేస్ట్. బ్యాక్. తర్వాత నెక్స్ట్. సో ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేసావు. అది ఏ కంపెనీ కూడా అండర్లో ఉంది అని తెలియాలి కదా. ఇప్పుడు దాన్ని మనం అసైన్ చేయాలి. OF18. ఇప్పుడు మళ్ళీ డెఫినేషన్ నుంచి బయటికి వచ్చేసి అసైన్మెంట్లోకి వెళ్ళాలి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఏంటి? వాల్ 1. ఓకే. ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్ ఏరియా ఫస్ట్ క్రియేట్ చేస్తున్నావు కదా, ఫస్ట్ ఇవ్వండి వాల్ 1 అని. మిగతావన్నీ అవసరం లేదు, ఒకటి చాలు. ఓకే. చూడండి రెండు వాల్ 1 వాల్ 2 రెండు వచ్చినాయి చూడండి. ఓకే. ఇంకా స్టార్ట్ ఎండింగ్ వరకు వస్తూనే ఉంటాయి ఇంకా కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. వాల్ 1 డస్ నాట్ ఎగ్జిస్ట్. మార్ట్ కదా, వాల్ 1 కాదు కదా, మార్ 1 కదా. ఎస్. చూడండి అప్పుడే ఎర్రర్ చూపించింది. మీరు రాసుకోవాలి ఇక్కడ మార్ 1 కామా మార్ 2 కామా మార్ 3. అప్పుడే ఎర్రర్ వచ్చింది చూడండి. Control C copy, Control V paste for wall 1. Next, define credit control area OB45. Customers కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు. బ్యాక్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. న్యూ ఎంట్రీస్. ఇక నేను వాల్ 1 అని ఇస్తున్నా. కరెన్సీ INR. క్రెడిట్ లిమిట్ 999. అంటే ₹1,00,00,000 వరకు లిమిటేషన్ ఇచ్చా. సేవ్. Control C, Control V. బ్యాక్.
ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని. ముందు రాయలేము, బ్యాక్ వచ్చిన తర్వాత రాస్తాం. మళ్ళీ ఒకసారి సేవ్ బ్యాక్. ఇప్పుడు క్రెడిట్ కంట్రోల్ ఏరియా చేసావు వాల్ 1 అని, అది అసైన్ చేయాలి కదా ఏ కంపెనీ కొడుకని. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మళ్ళీ ఏం చేయాలి, అసైన్మెంట్లోకి వెళ్ళాలి. జస్ట్ పొజిషన్ వాల్ 1 సేవ్. ఈ విధంగా మనము ఎంటర్ప్రైజ్ సక్సెస్ సంబంధించిన ఫుల్ కాన్ఫిగరేషన్ 11 సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము టుడే క్రియేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క పీపీటీ చూస్తూ ప్రజెంటేషన్ చూస్తూ పీడిఎఫ్ మీరు నెమ్మదిగా చేయొచ్చు. స్టార్టింగ్ చేస్తున్నారు, ఫస్ట్ టైం చేస్తున్నారు, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. నిదానంగా అర్థం చేసుకుంటూ చేయాలి, తొందరపడకూడదు. ముందే చెప్తున్నాను. ఓకే, ప్రతిదీ కూడా తొందరపడితే ముందుకు పోలేము. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొంచెం నిదానంగా మనం చేసుకోగలగాలి. ఇప్పుడు మీరు చేసింటన్నీ చూసుకోవచ్చు. మీరు ఏమేమి చేశారో అన్ని చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, /n అంటే బ్యాక్ వచ్చేస్తాను, టోటల్గా బ్యాక్ వచ్చేసాను. సార్ నేను గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టానో చూడాలనుకుంటున్నాను. డైరెక్ట్గా టీ కోడ్ యూజ్ చేయండి, OX15. డైరెక్ట్గా టీ కోడ్ అంటే డైరెక్ట్గా వచ్చేసాం, డిఫైన్ కంపెనీలోకి వచ్చేసాం. అంటే మాన్యువల్గా పోలేదు, మనం డైరెక్ట్గా టీ కోడ్ ద్వారా పోయినాం. పొజిషన్లోకి వెళ్ళండి. నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం టైప్ చేసావు, వాల్మార్ట్ ఎంటర్. నువ్వు చేసిన కంపెనీ ఇక్కడ ఉంది చూడండి, హెడ్ ఆఫ్ ది కంపెనీ వాల్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇదే స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, అప్పుడు /n ఇచ్చి సెకండ్ టీ కోడ్ ఇవ్వాలి. ఓకే, కంపెనీ కోడ్స్ తెలుసుకోవాలి. OX02 /n OX02 ఎంటర్. ఉన్న స్క్రీన్లో నుంచి మరొక స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. పొజిషన్ కంపెనీ కోడ్ ఏంటి, వాల్1. వాల్మార్ట్ టెలికాం వచ్చిందా, వాల్2 కూడా కిందనే ఉంటుంది కాబట్టి అది కూడా చూపిస్తుంది, వాల్మార్ట్ IT సొల్యూషన్స్. ఓకే, ఈ స్క్రీన్ నుంచి థర్డ్ స్క్రీన్లోకి వెళ్ళిపోవాలి. /n OX16 పొజిషన్ కంపెనీ కోడ్ ఏమి ఇచ్చాం మనం, వాల్1. అన్ని రాసి పెట్టుకోవాలి, రాసి పెట్టుకోకపోతే మీకు అర్థం కాదు. ఫస్ట్ టైం గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాం. నెక్స్ట్ OX03 బిజినెస్ ఏరియాస్ /n OX03 పొజిషన్ బిజినెస్ ఏరియా వాల్1, SR నగర్, మైత్రివనం, పంజాగుట్ట /n నెక్స్ట్ OCC1 పొజిషన్ ఏమి ఇచ్చాం మనం, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా మార్ట్ వచ్చిందా, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా వాల్1. నెక్స్ట్ మనం చేసింటని చూసుకోవాలంటే నెక్స్ట్ OBB6 పొజిషన్ బిజినెస్ ఏరియా ఏమి ఇచ్చాం మనం, MAR1. ఓకే, OBB6 కదా, బిజినెస్ ఏరియా వాల్1 కదా. చూడండి, అన్నిటికీ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా మార్ట్ ఇచ్చేసాం. సో బిజినెస్ ఫంక్షనల్ బిజినెస్ ఏరియాస్ చూసుకోలేం, వాటిని మనం చూసుకోలేము. నెక్స్ట్ OF01 /n OF01 పొజిషన్ FM ఏరియా ఏమి ఇచ్చాం, MAR1. ఉన్నాయా, పంజాగుట్ట, మైత్రివరం, బేగంపేట్. నెక్స్ట్ /n OF18
పొజిషన్ కంపెనీ కోడ్ వాల్ 1 చూడండి ఎఫ్ఎం ఏరియా ఉంది. నెక్స్ట్ స్లాష్ ఎన్ ఓబి 45 క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ వాల్ 1. నెక్స్ట్ ఓబి 38 వాల్ మార్క్ వేగం ఇలామా. దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? సార్ క్రెడిట్ లిమిట్ కస్టమర్ క్రెడిట్ లిమిటేషన్ కంట్రోల్ ఏరియా అంటే ఎంతవరకు అప్పుగా ఏంటి మనం సార్? ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు కస్టమర్ యొక్క బిజినెస్ స్ట్రాటజీ తెలియకుండా మనం ఇవ్వలేం కదమ్మా, ఎంత పడితే అంత అమౌంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర నా గురించి తెలియకుండా మీరు కోర్స్ జాయిన్ అవుతారా? ఓకే. లేదు కదా. అలాగే మనం కూడా ఒక కస్టమర్ యొక్క బ్యాక్గ్రౌండ్, కస్టమర్ లేదు యొక్క స్ట్రాటజీ, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ తెలుసుకోకుండా మనం వాళ్ళకు క్రెడిట్ లిమిట్ ఇవ్వకూడదు. లిమిటేషన్ అంటే అప్పుగా, ఎంతవరకు అప్పుగా వాళ్ళకి లిమిటేషన్ ఇవ్వచ్చు, వాళ్ళు ఒకవేళ అప్పుగా ఇస్తే వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారా లేదా అమౌంట్ అనేది కూడా గుర్తించాలి. ఓకేనా? అవును, ఇది ప్రాసెస్ సార్ మా అది కంపల్సరీగా ఎంటర్ చేయాలా సార్? 100%. అంటే క్రెడిట్ లిమిట్ అనేది ఇప్పుడు కంపల్సరీయా సార్? 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత ఓకే 4. సరే కంపల్సరీగా 2, 3 ఇవ్వాల్సిన సార్ అంటే ఇవ్వకుంటే ఎట్లా పోతాం 100 వరకు, 1000 వరకు ఎలా పోతాం? అలాగా ఇది ఒక ప్రాసెస్, దీన్ని ఇలాగే ఫాలో అవ్వాలి. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు 100 ఓకే తర్వాత 200, 200 తర్వాత 300, 300 తర్వాత 400. ఓకే అది ప్రాసెస్, దాన్ని మనం ఎలిమినేట్ చేయలేము. అలాగే ఇది కూడా ఒక ప్రాసెస్, ఈ ప్రకారంగానే మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు జనవరి తర్వాత ఫిబ్రవరి, ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఎందుకు అలాగే ఫాలో అవ్వాలి అంటే అది ఒక ప్రాసెస్. గత కొన్నేళ్ల నుంచి ఆ ప్రాసెస్ అలాగే జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా రివర్స్ చేసి రాయొచ్చు కదా అనే ఆలోచన ఎవరికి రాదు. అంటే అలా చేస్తేనే బిజినెస్ అవుతుంది. ఓకేనా? సో అట్లా క్లియరా? ఎనీ డౌట్స్ మా రిమైనింగ్ వాళ్ళకి? ఓకే ఇంకా ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఓకే సార్. లావణ్య, ప్రసాద్, స్వప్న, శంకర్, ఓకే, నూరి, క్లియర్ అమ్మా? డన్. ఇన్స్టలేషన్ అయిందా అందరిది? No doubt, sir. సాఫ్ట్ ఇన్స్టలేషన్ అయిందా? సార్ సార్ చెప్పండి అమ్మా. అయింది సార్. సార్ ఒక డౌట్ సార్. ఉమ్. ఎక్సెల్ లో మనం ఇప్పుడు వాల్మార్ట్ చేసాం కదా సార్, అలా వేరే కంపెనీలు ఏమైనా నెట్ లో కొట్టండి చేయడానికి అమ్మా, నెట్ లో కొట్టండి, చాలా అవి దొరుకుతాయి కదా ఉన్నాయా మీకు. సార్? ఇప్పుడు చూపించాను కదా నెట్ లో ఎగ్జాంపుల్స్ సెర్చ్ చేసి ఏమన్నా? వీడియోలో. కంపెనీ నేమ్ కాదు సార్, ఆర్డర్ కంపెనీ కోడ్ అవును చూపించాం కదా దాని ఎలా కింద అనేది. ఏం చేయాలి అనేది.